కామన్‌గా మనకున్నది ఏంటంటేనండి ఓటీటీస్‌లో మనకు ఫస్ట్ మనకేంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్. దీన్నే మనకు షేరింగ్ బేస్ అని కూడా అంటామనమాట. సో, జనం అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పర్టికులర్ కంటెంట్‌ని ఆ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే చూడగలుగుతారు విత్ హై క్వాలిటీ. దాంతో కూడా టారిఫ్ రేట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్‌కి ఒక్కొక్క ప్రైస్ ఉంటదనమాట. ఒక్కొక్క క్వాలిటీ ఉంటది. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని చూస్తారు. రెండో ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే టీవీఓడి, ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్ అనమాట. సో మనకు నచ్చిన ఒక పర్టికులర్ కంటెంట్కి మనం ఏం చేస్తామంటే ఒక సర్టైన్ అమౌంట్ ఏదో రెంట్ లేదా బై ఆప్షన్. ఇప్పుడు మనకు బై చేసే అంత ఆలోచన లేదు. ఇప్పుడు వాడు ఒక 500 పెట్టాడు. 500 మనం ఎందుకు పే చేసి ఈ సినిమా కొనుక్కొని మనం ఏం చేస్తాం అనుకునే వాళ్ళు రెంట్ తీసుకుంటారు అనమాట. దీని వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది. బై ఆప్షన్కి 30 days వ్యాలిడిటీ ఉంటే రెంట్ ఆప్షన్గా మీకు వచ్చేసరికి ఏంటంటే ఒక 24 hours 48 hours వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంటెంట్కి ఒక 99 రూపీస్ 79 రూపీస్ లేదా 199 వాడు ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ పేమెంట్ చేసి తీసుకొని చూస్తారు.